క్రానిక్ కిడ్నీ డిసీజ్లో అయినా లేదా డయాలసిస్ పైన ఉన్నప్పుడు స్కిన్ ఇచ్చింగ్ రావటం, ఇరిటేషన్ ఫీల్ అనిపించడం లేదా జాయింట్ పెయిన్స్ లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా? అసలు ఈ సిమ్టమ్స్ ఏ మినరల్ ఎక్కువ అవటం వల్ల వస్తుంది అండ్ డైట్ ద్వారా దాన్ని ఎలా నియంత్రించాలి అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు. ఐఎమ్ దీపికా శర్మ, సర్టిఫైడ్ డైటీషియన్, నెఫ్రాలజీ. డయాలసిస్ పైన ఉన్నప్పుడు ఎక్కువగా కేర్ తీసుకునేది సోడియం అండ్ పొటాషియం పైన, కానీ చాలా వరకు ఇగ్నోర్ అయ్యేది ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది మన బోన్ హెల్త్కి ఎంతో అవసరం. కానీ మన కిడ్నీస్ హెల్తీగా ఉన్నప్పుడు ఒకవేళ మన బాడీలో ఎక్సెస్ ఫాస్ఫరస్ ఉంటే అది మన కిడ్నీస్ ఎలిమినేట్ చేసి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో అయినా, డయాలసిస్ పైన ఉన్నప్పుడు, లేదంటే యూరిన్ అవుట్పుట్ తగ్గినప్పుడు ఎక్సెస్ ఫాస్ఫరస్ ఏదైతే బిల్డ్ అవుతుందో అది ఎలిమినేట్ అవ్వలేక అది మన బ్లడ్లో అక్యూములేట్ అవుతుంది. అప్పుడు వచ్చే సిమ్టమ్స్లో మనకు జాయింట్ పెయిన్స్ అనిపించడం, స్కిన్ ఇచ్చింగ్ రావటం, ఇరిటేషన్ ఫీల్ అనిపించడం, బోన్ వీక్నెస్ లేదా బోన్ పెయిన్, జాయింట్ పెయిన్స్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. దీన్నే మనం హైపర్ ఫాస్ఫటీమియా అంటామంటే హై ఫాస్ఫరస్ ఇన్ బ్లడ్. సో డైటరీ పరంగా ఈ హై ఫాస్ఫరస్ని మనం ఎలా నియంత్రించాలనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ది మనకి ఎక్కువ ఫాస్ఫరస్ వచ్చేది డైటరీ ద్వారా, అంటే డైరీ అంటే పాలు ఇంకా పాల ప్రొడక్ట్స్. ఇందులో మీ పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, బటర్, ఎనీథింగ్ ఏదైనా సరే మీరు 50 గ్రామ్స్ లోపు లిమిట్ చేయాలి. అసలు అవాయిడ్ చేస్తే మంచిది, లేదు తీసుకుంటున్నారంటే 50 గ్రామ్స్ అంతకన్నా తక్కువ తీసుకున్నా మంచిదే. అండ్ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే చికెన్, ఫిష్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ అండ్ బ్రెడ్. నేను లో ఫాస్ఫరస్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కమెంట్ సెక్షన్లో పెట్టాను, చెక్ చేయండి. అండ్ కుకింగ్ మెథడ్ ఏంటి, మనం ఈ వెజిటబుల్ని ఎలా కుక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ వెజిటబుల్స్ తీసుకుని వాటర్లో బాయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఉడకవేసినప్పుడు పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనేది వాటర్లో లీచ్ అయిపోతాయి, ఎందుకంటే ఇవి వాటర్ సాల్యుబుల్. సో మీరు ఈ వాటర్ని డిస్కార్డ్ చేసి రిమైనింగ్ వెజిటబుల్స్తో కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఈ రీల్ని మీకు తెలిసిన కిడ్నీ పేషెంట్స్కి షేర్ చేయండి.